ప్రభుదినంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరివచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. వెయ్యేండ్ల పరిపాలన అనే ఈ సందేశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వెయ్యేండ్ల పరిపాలన అనే విషయాన్ని దేవుని గ్రంథమైన ఈ బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కోట్ చేయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. వాటిని గురించి క్రైస్తవ మత ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎలాగున్నాయి, అవి వాస్తవంగా ఉన్నాయా లేదా అనే సంగతుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులను ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని 4వ వచనం. 5వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదని, 6వ వచనంలో క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రాజ్యము చేసిరి, రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు అనేది స్టేట్మెంట్. ఆ తర్వాత దీన్ని బలపరిచేటువంటి వచనాలు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెనో 1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. ఈ 1000 అనేటువంటి పదాన్ని బేస్ చేసుకొని కొంతమంది క్రైస్తవ పండితులని చెప్పుకునేటువంటి వారు కొన్ని సిద్ధాంతాలని రూపొందించి వాటికి ఏం పేరు పెట్టారంటే మిలీనియల్ రెయిన్. మిలీనియల్ రెయిన్ అంటే అర్థం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. రెయిన్ అంటే పరిపాలించటం. REIGN రెయిన్ అంటే వర్షము. REIGN రెయిన్ అంటే పాలించుట అని అర్థం. మిలీనియల్ రెయిన్ అంటే 1000 ఏండ్ల పరిపాలన. ఈ మిలీనియల్ అనేటువంటి పదము మిల్లీ అనేటువంటి పదం. మిల్లీ అంటే 1000, 1000 అని అర్థం. మిల్లీ అంటే అర్థం ఏంటి? 1000 అని అర్థం. యానం అంటే ఇయర్, సంవత్సరము అని అర్థం. మిలీనియం అంటే 1000 సంవత్సరములు అని అర్థం. 1000 సంవత్సరాలు అనేటువంటి దీన్ని
యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది ఇందులో ప్రాముఖ్యమైన సంగతి. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ రెండు ఉన్నాయి. సంఘము ఎత్తబడిద్ది. 1000 ఏండ్ల పరిపాలనకి ముందు కానీ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కానీ సంఘము ఎత్తబడిద్ది అనేది ఒక సిద్ధాంతం. దాన్ని ఏమన్నారంటే ప్రీ మిలీనియలిజం. ప్రీ మిలీనియలిజం అంటే అర్థం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన కంటే ముందు సంఘము ఎత్తబడిద్ది. పోస్ట్ మిలీనియలిజం అంటే దాన్ని 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సంఘము ఎత్తబడిద్ది అనేటువంటిది. మూడవది ఏంటంటే ఏ మిలీనియలిజం, అసలు 1000 ఏండ్ల పరిపాలనే లేదు, అక్షరార్థమైన 1000 ఏండ్ల పరిపాలన లేదు అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 విషయాలు. ఒకటి ప్రీ మిలీనియలిజం. ప్రీ అంటే ముందు అని అర్థం. మిలీనియం అంటే 1000 సంవత్సరాలు. యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోయే ముందు సంఘము ఎత్తబడిద్ది అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రీ మిలీనియలిజం అంటాం. యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనే సిద్ధాంతాన్ని పోస్ట్ మిలీనియలిజం అంటారు. మూడవ సిద్ధాంతం ఏ మిలీనియలిజం. ఏ మిలీనియలిజం అంటే 1000 ఏండ్లు భూమి మీద యేసుక్రీస్తు పరిపాలన చేయడు అనేటువంటిది మూడవ సిద్ధాంతం. దీనికి సంఘము ఎత్తబడటం అనేటువంటి దానికి పండితులు ఏం చెప్పారంటే ఈ మిలీనియలిజంతో పాటు ర్యాప్చర్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. ర్యాప్చర్ అనేటువంటిది ఎత్తబడుట అని అన్నారు. ఎత్తబడుట అని అంటే ఎలా ఎత్తబడుతుందంటే పైకి ఎత్తబడుతుంది. సంఘము సడన్ గా యేసుక్రీస్తు వచ్చి రహస్యంగా ఎత్తుకెళ్ళిపోతాడు అనేటువంటిది కొంతమంది. లేదు, డైరెక్ట్ గానే వచ్చి యేసుక్రీస్తు మనల్ని ఇదే శరీరంతో పరలోకానికి కొనిపోతాడు, దాన్ని ర్యాప్చర్ అనేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే అసలు బైబిల్లో ర్యాప్చర్ అనేటువంటి పదమే లేదు. ర్యాప్చర్, RAPTURE, ర్యాప్చర్ అనేటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు బైబిల్లో ర్యాప్చర్ అనేటువంటి పదము కనబడదు. మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సిద్ధాంతాలని రూపొందించి బైబిల్లో ఉండేటువంటి లేఖనాలని వాటికి ఆధారంగా చేసుకొని బోధించేటువంటి బోధలు ప్రపంచంలో ఉన్నాయి. అంటే నమ్మకమైన క్రైస్తవులు ముందుగా ఎత్తబడతారట. ఎప్పుడు? 1000 ఏండ్ల కంటే 1000 ఏండ్ల పరిపాలన కంటే ముందుగా ఎత్తబడతారు. లేదు, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఎత్తబడతారు అనేది 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు. ఈ 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ కాబోయే ముందు ఒకవేళ సంఘంగాని ఎత్తబడితే భూమి మీద శ్రమలుంటాయి అని, భూమి మీద విడవబడిన వాళ్ళకి శ్రమలుంటాయి అని చెప్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీద పరిపాలన చేసిన తర్వాత సంఘం ఎత్తబడాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళు పరిపాలన చేస్తారు, వారికి శ్రమలు ఉండవు, మిగతా వారికి శ్రమలు ఉంటాయి అనేటువంటిది ఇందులో ఉండేటువంటి మరొక సిద్ధాంతం. కాబట్టి పైకి ఎత్తబడేటువంటి అంటే పరలోకానికి ఎత్తబడతారు అనేటువంటిది సిద్ధాంతం. ఇవన్నీ లోకంలో మనుషులు విపరీతంగా ప్రచారం చేయబడేటువంటి ఈ సిద్ధాంతాన్ని మీకు తెలియచేస్తున్నాను నేను. కొరియాలో కనురెప్పపాటులో పరలోకానికి శరీరంతో పైకెత్తబడటానికి బదులు ఆ వినాశన దినాన్ని నమ్మిన వారు మరో దినం మామూలుగా గడిచిపోవడాన్ని, అంటే ఇలా జరిగిద్దని కొంతమంది చెప్పారట కొరియాలో. ఆ డేట్ తర్వాత ఇంకేం జరగల. ఇలా కొన్ని సిద్ధాంతాలు భూమి మీద ఉన్నాయి. ఇంగ్లీష్లో వీటికి ఏం చెప్పారంటే
ఈ ఎత్తబడటం అనేటువంటి దాన్ని ఏమన్నారంటే స్నాచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ మిలీనియలిజం, ప్రీ మిలీనియలిజం, పోస్ట్ మిలీనియలిజం అని నమ్మేటువంటి వాళ్ళు ఏమన్నారంటే స్నాచ్. స్నాచ్ అంటే అకస్మాత్తుగా ఎత్తుకొని వెళ్ళిపోవటం. ఈ పదాన్ని కూడా సృష్టించారు. ఇంతకీ ఇవి ఎలా వచ్చినాయి, ఈ సిద్ధాంతాలు భూమి మీదకి ఎలా వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందో వివరాలు మనకి తెలియజేస్తాం. కాబట్టి ఇది యాక్చువల్గా మిలీనియల్ మేనియా. మేనియా అంటే అర్థం ఏంటంటే, మిలీనియల్ మేనియా అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించి మానవులకు ఉండేటువంటి ఉన్మాదము లేదా పిచ్చి. వాస్తవంగా బైబిల్లో ఈ సంగతి గురించి యేసుక్రీస్తు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తాడనేటువంటి విషయము దేవుని గ్రంథం అయితే చెప్పలేదు. ఒకవేళ అవునా కాదు అనేటువంటి విషయాన్ని మనం తర్వాత చర్చిస్తాం. మొదటిగా ఈ మిలీనియల్ అంటే 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది నమ్మేటువంటి సిద్ధాంతం. ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే యెరూషలేంకి వస్తాడు. యెరూషలేం కేంద్రంగా ఏలుబడి చేస్తాడు అనేటువంటిది ఇది. దీనికి కారణం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి 4 పుస్తకాలు మీకు చెప్తాను. ప్రపంచంలో ఈ సిద్ధాంతాన్ని ప్రాచుర్యం చేసినటువంటి 4 పుస్తకాలు, 4 రచయితలు. మొదటి పుస్తకాన్ని హాల్ ల్యాండ్సీ అనేటువంటి ఒక ఆయన ద లేట్ గ్రేట్ ప్లానెట్ ఎర్త్ అనేటువంటి పుస్తకాన్ని హాల్ లిండ్సీ అనేటువంటి ఆయన రాశాడు. అందులో ఈ సంగతిలో భూమి మీద క్రీస్తు 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని రాసినటువంటి ప్రపంచంలో ఫేమస్ పుస్తకంగా ఉండేటువంటి పుస్తకం ఇది, ద లేట్ గ్రేట్ ప్లానెట్ ఎర్త్. ఎవరు రాశారంటే హాల్ లిండ్సీ అనేటువంటి వ్యక్తి ద లేట్ గ్రేట్ ప్లానెట్ ఎర్త్ అనేటువంటి పుస్తకంలో ఈ సంగతులు రాశాడు. రెండో ఆయన ఏంటంటే డవ్ క్లార్క్ అనేటువంటి ఇంకొక ఆయన షాక్ వేవ్స్ ఆఫ్ ఆర్మగెద్దోన్ యుద్ధం అని ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి దాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉంది. దానికి ఈయనేం రాశాడంటే షాక్ వేవ్స్ ఆఫ్ ఆర్మగెద్దోన్ యుద్ధము అనేటువంటిది బైబిల్లో ఉంది. అది దేనికి సంబంధించింది అనేటువంటిది తర్వాత ఆలోచన చేస్తాం. దాని మీద ఒక బుక్ రాశాడు ఆయన, డవ్ క్లార్క్ అనేటువంటి ఆయన. హాల్ లిండ్సీ అనేటువంటి ఆయన ఒక పుస్తకం, డవ్ క్లార్క్ అనేటువంటి ఒక ఆయన షాక్ వేవ్స్ ఆఫ్ ఆర్మగెద్దోన్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. మూడు ఆయన ప్యాట్ రాబర్ట్సన్ అనేటువంటి ఆయన ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనేటువంటి పుస్తకంలో ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్యాట్ రాబర్ట్సన్ అనేటువంటి ఆయన రాశాడు. లేటెస్ట్గా 2001లో జాక్ వ్యాన్ ఇంపే అనేటువంటి ఆయన 2001లో ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎటర్నిటీ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ 4 పుస్తకాలు ప్రపంచంలో క్రీస్తు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు, దానిలో ముందు సంఘం ఎత్తబడిద్దని, కొంతమంది పరిపాలన అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది అనేది, భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి శ్రమలు ఉంటాయి అనేటువంటి దాన్ని ముఖ్యంగా బేస్ చేసి రాసినటువంటి ఈ పుస్తకాలు. దాని మీద ఇంకా చూస్తే వీటిని బేస్ చేసుకొని చాలా చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రికలు, ప్రసంగాలు, దాని మీద అక్కడక్కడ లెక్చర్షిప్ ప్రోగ్రామ్స్, వార్నింగ్లు ఇస్తూ సమయము చాలా పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా దీనికి బలపరిచేటువంటి విషయాలు ఏం చెప్తున్నారంటే, మధ్య ఆసియా మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందంటే కొన్ని సంఘటనలు ఆర్మగెద్దోన్ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. మధ్య ఆసియాలో ఆర్మగెద్దోన్ యుద్ధం రావటానికి పరిస్థితులు దారితీస్తున్నాయి అని కొంతమంది బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ సొంత ఇన్ఫర్మేషన్ని, ప్రపంచంలో జరిగేదాన్ని బేస్ చేసుకొని ఈ 1000 ఏండ్ల పరిపాలన జరిగిద్ది అని చెప్పడానికి బైబిల్లో ఉన్న కొన్ని వచనాలకి ఇవి ఆధారాలు,
మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏం చెప్తున్నాయంటే ఆర్మిగెద్దోన్ యుద్ధానికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇంకేం చెప్తున్నారంటే యూరోపియన్ మార్కెట్, యూరోప్ దేశాలు ఉన్నాయి కదా, యూరోపియన్ మార్కెట్ ఏం చేస్తాయంటే యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు రావటానికి మార్గము సిద్ధమవుతుంది. యూరోపియన్ మార్కెట్ అంత్యక్రీస్తు రావటానికి మార్గం తయారు చేస్తుంది. అంటే అంత్యక్రీస్తు భూమి మీద పరిపాలన చేస్తాడు, భయంకరంగా చేస్తాడు అనేటువంటి ఒక చిత్రీకరణ ఉంది. దానికి ఏంటంటే అంత్యక్రీస్తు యూరోపియన్ మార్కెట్ అంత్యక్రీస్తు రావటానికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటిదేమో ఆర్మిగెద్దోన్ యుద్ధానికి సూచన గట, యూరోపియన్ కామన్ మార్కెట్ లో జరుగుతుండేటువంటి పరిస్థితులన్నీ అంత్యక్రీస్తు రావటానికి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాయి అనేటువంటి పరిస్థితుల్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఈఐ నినో అనేటువంటిది ప్రపంచంలో వాతావరణానికి సంబంధించింది. భూగోళం వేడెక్కి సముద్రాలు అల్లకొల్లారమయ్యేటువంటి పరిస్థితిని గురించి వివరించేటువంటిది ఈఐ నినో అనేటువంటి ఒక థియరీ. ఈ ఈఐ నినో థియరీ కూడా ఏం చెప్తుంది, బైబిల్లో ఉండేటువంటి ఈ 1000 ఏళ్ల పరిపాలనకి సూచనగా కనబడుతున్నాయి కొన్ని అనేటువంటి వివరాలు కొంతమంది పండితులు వీటిని ఏం చేశారు. నిజంగా మనమందరం నిజంగా ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి ఈ దీనిలో మనం నిజంగా అటాక్ కాబోతున్నామా అని అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. ఒకవేళ నిజంగా నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే యేసుక్రీస్తు పాలనలో వారు చెప్పే ప్రకారము నీకు మేలే జరిగిద్ది కదా, కీడు జరగదు కదా, సంఘం ఎత్తబడిద్ది కదా. ఎత్తబడితే భయపడాల్సిన అవసరం ఏంటి? ఎవరు భయపడాలి? సంఘంలో లేని వాళ్ళు భయపడాలి, పరిశుద్ధంగా లేని వాళ్ళు భయపడాలి. కానీ క్రైస్తవులను కూడా భయపెట్టేటువంటి పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యానాలు జరుగుతుంది. కొంతమంది ఏమో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏది నమ్మాలి. ఇప్పుడు ఏంటంటే మీకు కూడా ఏది నమ్మాలి, ఏం జరుగుతుంది అనేటువంటి కన్ఫ్యూజ్. అయితే బైబిల్లో ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. మరి కన్ఫ్యూజ్ ఎవరు చేస్తారో లేఖనాల్లో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఈ యోహాను పత్రిక ఎప్పుడు రాయబడిందంటే 1వ శతాబ్దంలోనే 85 నుంచి 90 సంవత్సరాల మధ్య అప్పుడే రాయబడినటువంటి ఈ పుస్తకంలో 4వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రవక్త అంటే భవిష్యత్తుని చెప్పేవాడు, గతంలో జరిగినటువంటి విషయాన్ని చెప్పేవాడు, ప్రజెంట్ విషయాల్ని చెప్పగలిగినవాడు. ప్రవక్త అనేదానికి బైబిల్ చెప్పే జనరలైజ్డ్ భావం ఏంటంటే ఒక ప్రవక్త భవిష్యత్తులో ఉండేటువంటి జ్ఞానాన్ని చెప్తాడు, ప్రజెంట్ జరగబోయేదాన్ని చెప్తాడు, గతంలో ఏం జరిగిందో కూడా చెప్పగలడు. దాన్నే ప్రవచనము అంటాం. ఆ చెప్పగలిగిన వ్యక్తిని ప్రవక్త అంటాం. ఇప్పుడట అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఎప్పుడు బయలుదేరారు? 1వ శతాబ్దం 85 నుండి 90, అంటే సుమారుగా 1925 సంవత్సరాలు క్రితమే ఎవరు బయలుదేరారు? అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇప్పుడు అంత్యక్రీస్తు రావటానికి ఎవరు రెడీ చేస్తున్నారట? యూరోపియన్ కామన్ మార్కెట్ అంత్యక్రీస్తు రావటానికి మార్గం సరళం చేస్తుందని ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు వీడు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం వాస్తవంగా బైబిల్ అలా చెప్తుందా అంటే ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్, తెలుగులో క్రీస్తు విరోధి. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటాడు, తెలుగులోనేమో క్రీస్తు విరోధి అన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుదేరాడో 1 యోహాను పత్రిక చెప్పింది. ఇప్పుడు మళ్ళా యూరోపియన్ మార్కెట్ అంత్యక్రీస్తు రావటానికి తయారు చేయటం ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము
22వ వచనం, 21 చదివితే బాగుంటుందని చూద్దాం. మీరు సత్యమెరగని వారైనందున, నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదు. అబద్ధం ఎప్పుడు సత్యం కాదు. కాబట్టి అబద్ధాన్ని అబద్ధంగా మనం తెలుసుకోగలిగితే సత్యం మనకు అర్థమైంది. లేదు, సత్యం మనకు అర్థమైతే ఏది అబద్ధమో తెలుసుకోవచ్చు. 2 విషయాలు ఉంటాయి. అబద్ధాన్ని కనుగొనగలిగిన శక్తి అని ఉండాలి, లేదు సత్యమైన తెలియాలి. సత్యం తెలిస్తే అబద్ధం ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు ఇది ఫోన్, అంతే కదా? ఇది ఫోన్. ఇది ఏ ఫోను? ఏ కంపెనీ ఫోను? ఇది ఇక్కడ సింబల్ ఉంది. ఈ సింబల్ తెలియని వాడు ఇది ఏ ఫోన్ అని చెప్పినా నమ్ముతాడు, అంతే కదా? తెలియనటువంటి వాడు ఏ ఫోన్ అయినా నమ్ముతాడు. ఇది సింబల్ తెలిసిన వాడు ఇది కాకుండా ఇంకొక పేరు చెప్తే నమ్ముతాడా? నమ్మడం. అంటే సత్యం ఎరిగిన వాడు అసత్యాన్ని నమ్మడం. సత్యం తెలుసుకోవాలంటే మనకి ఏంటి ఆధారం? బైబిల్లో ఉన్న ఏ సిద్ధాంతమైనా మనం తెలుసుకోవాలంటే ఆధారం ఏంటి? బైబిలే. ఈ బైబిల్కి భిన్నంగా బయట ఉండేటువంటివి సత్యం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు. కానీ బైబిల్లో ఉన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా సత్యమే కదా. బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు బైబిల్లో ఉన్న విషయాలతోనే మనం సత్యం అసత్యం అనేటువంటిది తెలుసుకోవచ్చు. 22వ వచనం చెప్తున్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసు క్రీస్తు కాడు అనేటువంటి వాడు, యేసు క్రీస్తు కాడు అనేటువంటి వాడు ఎవడు? అబద్ధికుడు. ఎక్కడే చెప్పేశాడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇక్కడ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? యూరోపియన్ మార్కెట్, కామన్ మార్కెట్ అంత్యక్రీస్తు రావటానికి మార్గం సిద్ధం చేస్తుందని థియరీ రాశారు. ఇక్కడేం చెప్తున్నాడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు. 18వ వచనంలో, 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. అప్పటికే కడవరి గడియ. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధిని వచ్చునని మీరు వింటిరి కదా. క్రీస్తు విరోధి వచ్చునని అప్పటికే విన్నారట వాడు. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాం. అంటే ఒక అంత్యక్రీస్తు కాదు, అంత్యక్రీస్తులు చాలా మంది బయలుదేరారు. యాంటీ క్రైస్ట్ ఎంతమంది బయలుదేరారు? చాలా మంది. అప్పుడు క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత నమ్ముచున్నాం. కాబట్టి ఏ అంత్యక్రీస్తు వస్తే అది కడవరి గడియ. ఇప్పటికే ఎంతమంది అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారంట. క్రీస్తు విరోధి ఎవరు తెలియాలి. క్రీస్తు విరోధి ఎవరు? బైబిల్ చెప్పాలా? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇంకెవరు? 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసు ఎవరు కాదని చెప్తున్నాడు? క్రీస్తు కాదని చెప్తున్నాడు. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. కాబట్టి కుమారుని ఒప్పుకొన, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంత్యక్రీస్తులు? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. బయట ప్రపంచంలో అంత్యక్రీస్తు అంటే ఎవరు? అసత్యాన్ని చెప్పేవాడు. దేనికి సంబంధించి అసత్యాన్ని చెప్పేవాడు? యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు. ఇంకెవరు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు ఎవరట? క్రీస్తు విరోధి.
ఎంతమంది బయలుదేరారని చెప్పాడు అక్కడ 18వ వచనంలో? ఎంతమంది అట? అనేకులైన. కాబట్టి ఇంగ్లీష్లో అన్నాడు, ఈవెన్ నౌ ఆర్ దేర్ మెనీ యాంటీ క్రైస్ట్స్. ఎంతమంది ఉన్నారట? మెనీ. మెనీ అంటే ఎంతమంది అని చెప్పడానికి వీలుగా, సంఖ్య చెప్పలేం, కౌంట్ చేయలేం. చాలా మంది క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్ట్ బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు 22వ వచనంలో? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. హూ ఈజ్ ఎ లయర్ బట్ హీ దట్ డినేయత్ that Jesus is the Christ. Jesus is the Christ. జీసస్ అనేటువంటి ఆయన యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎవరి గర్భంలో? మరీ గర్భంలో పుట్టాడు. ఏ పేరు మీద పుట్టాడు? యేసు అని పేరు పెడతాడండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? హూ ఈజ్ ఎ లయర్ బట్ హీ దట్ డినేయత్ దట్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్. అంటే యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. పాత నిబంధన అంతా ఏం చెప్తుంది? అభిషిక్తుడు వస్తాడని. వచ్చిన ఆయన ఎవరు ఇప్పుడు? యేసే. యేసే క్రీస్తు. హీ ఈస్ ద యాంటీ క్రైస్ట్ అండ్ డినేయత్ ద ఫాదర్ అండ్ ద సన్. ఫాదర్ అండ్ ద సన్. ఫాదర్ అండ్ ద సన్ అన్నాడు. అంటే తండ్రి మరియు కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని ఎవడు ఒప్పుకోడో వాడు అంత్యక్రీస్తు. ఎంతమంది ఉన్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? ఉంటారు కాదు, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా? నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే 4వ అధ్యాయంలో చెప్పాడు, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక. అంటే క్రీస్తు విరోధులు బయలుదేరారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలట? పరీక్షించాలి. పరీక్షించాలంటే ఏం చేయాలి? నీకు జ్ఞానం ఉండాలి. పరీక్షించాలంటే ఎగ్జామ్ రాసావనుకో, నువ్వు ఎగ్జామ్ రాస్తే నీ పేపర్ దిద్దే కెపాసిటీ ఉంటే పరీక్షిస్తాడు, అంతే కదా. పరీక్షించాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ పేపర్ రాస్తే ఆ పేపర్ రాసినటువంటి పేపర్ని దిద్దాలి కదా. పరీక్షించాలంటే ఆ దిద్దే కెపాసిటీ ఉన్నటువంటి వాడు ఇది సత్యమో అసత్యమో తెలుసుకోగలుగుతాడు. ఏమీ లేనివాడు పరీక్షిస్తాడా? ఓరికి గుడ్డిగా బైబిల్ ఆడబెట్టి కాసేపు కూర్చొని లేచి వచ్చేవాడు ఏం పరీక్షిస్తాడు? పరీక్షించేవాడు. పరీక్షించి ఏం చేయాలట? పరీక్షించుడి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి పరీక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని, యేసుక్రీస్తు శరీరధారి అయి, యేసే క్రీస్తు అయినాడని నమ్మాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని అంటే శరీరధారి కాకమునుపు ఉన్నాడనా లేదనా? ఉన్నాడని అర్థం. శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. ఎలాంటి వాళ్ళట? యేసు క్రీస్తు శరీరధారి వచ్చునని ఎవరు ఒప్పుకోరో, అంటే తండ్రే యేసులాగా వచ్చాడు అన్నారనుకో, యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకున్నట్ట కాదు. తండ్రిని మరియు కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి ఉన్నాడని ఒప్పుకోవాలి, కుమారుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వచ్చాడా? దేవుడు ఆయన్ని పంపించాడా? తండ్రిని కుమారుని ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఇదే అధ్యాయంలో
9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడు వచ్చాడా? దేవుడు క్రీస్తుని పంపాడా? దేవుడు క్రీస్తుని పంపాడు. అంటే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని కూడా ఒప్పుకోవాలి. తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే వీడెవడు? వాడే క్రీస్తు విరోధి. కాబట్టి క్రీస్తు విరోధులు ఎప్పుడు బయలుదేరారు? మొదటి శతాబ్దం 85 కంటే ముందే బయలుదేరారని గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడట? తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. శరీరధారి వచ్చాడు కదా. శరీరాన్ని ఎవరిచ్చారు ఆయనకి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, నాకొక శరీరము అమర్చితివి. కాబట్టి పాత నిబంధన అంతా మనకు చదువుతుంటే ఏం అర్థమైందంటే మెస్సియా రాబోతున్నాడు. మెస్సియా హెబ్రీ పదం, క్రీస్తు తెలుగు పదం. మెస్సియా అంటే అభిషక్తుడు. కాబట్టి అభిషక్తుడు రాబోతున్నాడు. ఎవరు అభిషేకించారు? తండ్రి అభిషేకించాడు. ఏం చేసి పంపించాడు? నాకు ఒక శరీరం అమర్చితివి. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. శరీరధారి కాకమునుపు ఎక్కడున్నాడు? తండ్రి వద్ద ఉన్నాడు. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఇలా నమ్మని వాడు ఎవరు? యాంటీ క్రైస్ట్. ఇంకెక్కడి నుంచో బయలుదేరాడు వాడు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. అంటే ఎంతమంది ఉన్నారో లోకంలో? ఉన్నారుగా, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 27, 28 వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. ఎంత స్పష్టమైన తెలుగు భాష ఇది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. వచ్చేటప్పుడు ఏం చేశాడు దేవుడు? నాకు ఒక శరీరం అమర్చాడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఎవడు ఒప్పుకొనడో వాడు అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త. అంతేనా కదా? కాబట్టి అబద్ధ ప్రవక్త లోకంలో ఉన్నారా? ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారా? దీన్ని బట్టి ఉన్నట్టే. క్రీస్తు విరోధులు ఉన్నారా? ఉన్నారు. లోకంలో ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అప్పుడే ఉంటే ఇప్పుడు అబద్ధాన్ని ప్రాపగాండ చేసేటువంటి వ్యక్తులు ఉండుంటారా లేదా? ఉండుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ఏది సత్యమో దాన్ని పరీక్షిస్తే ఈ సంగతులు మనకి క్లియర్గా అర్థమవుతుంటాయి. జస్ట్ మీకు పరిచయం కోసం చెప్పాను. నేను ఈ సంగతిలో పరిచయం కోసమే చెప్తా ఉన్నా. కాబట్టి అంత్యక్రీస్తులు మొదటి శతాబ్దంలోనే ఒక్కడు కాదు, అంత్యక్రీస్తు ఒక్కడు కాదు, అనేకులు బయలుదేరు. ఎవరు తండ్రిని కుమారుని ఒప్పుకొనరో, ఎవరు యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఒప్పుకోరో వారు అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు. కాబట్టి యూరోపియన్ మార్కెట్ మీ మార్గం సిద్ధం చేస్తుందా? కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి, తండ్రట తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండాలని పంపి ఉండుట మేము చూచి, అపోస్తులు చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. కొంతమంది ఏమంటున్నారు? ఆయనే వచ్చాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము చూసాం, తండ్రి పంపించాడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అని చెప్తుంటే నమ్మకపోతే ఏం చేయాలి మనం?
కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్తున్నాడు. 15వ వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, యేసే దేవుడని ఒప్పుకోవటం కాదు, ఏమని ఒప్పుకోవాలట? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానులో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవడు ఒప్పుకోడో వాళ్ళలో దేవుడు నిలబడలేడు. కాబట్టి మనము లేఖనాలని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సంగతి మనకు అర్థమైంది. 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని అంటే దేవుణ్ణి, తండ్రిని, కుమారుని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకుంటే వానిలో దేవుడు నివాసం చేస్తాడు. కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. జీవము లేనివాడే అంటే జీవము లేనివాడు అంటే వాడి పేరు జీవ గ్రంథంలో లేదు అని అర్థం. జీవము లేనివాడు. కాబట్టి క్లియర్గా 20వ వచనం 5:20, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. సత్యవంతుడైన వాని ఎవరు? దేవుడు. ఆయన ఎరగాలని మనకు వివేకాన్ని అనుగ్రహించింది ఎవరు? దేవుని కుమారుడు. కాబట్టి మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై, అంటే యేసుక్రీస్తునందుంటే సత్యవంతుని యందు. సత్యవంతుడు ఎవరు? దేవుడు. ఆయన ఎరగాలని వివేకం ఇచ్చినటువంటి ఆయన క్రీస్తు ప్రభు. ఈ విషయాలు ఎంత క్లియర్గా బోధిస్తుంటే దీన్ని అంగీకరించిన వాడు ఎవరు? క్రీస్తు విరోధి. ఆయనకి ఏం పని? క్రీస్తు విరోధి. కాబట్టి ఇలాంటి వాళ్ళు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరలా మనకు గ్రంథం చెప్పేటువంటి సందేశం ఏంటంటే, బైబిల్ బోధించే ప్రతివాడు సత్యాన్ని చెప్పడో గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ బోధించే ప్రతి వాళ్ళు సత్యాన్ని చెప్పరు అని చెప్తుంది బైబిల్. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బోధించే సంగతులు కొన్ని కష్టంగా ఉంటే, ఈ కష్టమైన సంగతులట విద్యావిహీనులు అంటే చదువురాని వారు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదు. అపార్థం అంటే ఏం రాసింది? కిందకి వక్రముగా తిప్పుదురని రాసింది. 16వ వచనం చివరి భాగంలో అపార్థము చేయుదురన్న చోట 1వ నెంబర్ వేసి కిందకి ఏం రాసింది తెలుసా? చూసారా? మూల భాషలో ఏముంది? వక్రముగా తిప్పుదురు. వక్రముగా తిప్పుదురు అంటే చదువు రానివాడు ఏం చెప్తాడు? నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, పంచపాండవులు ఎంతమంది రా అని అడిగాడంట. ఏం చెప్పాడు? పంచపాండవులు అంటే నీకు తెలియదంటరా, మంచం కోళ్ళలాగా 3 ఉంటారా అని 2 ఏళ్ళు చూపించాడట. పంచపాండవులు అంటే తెలీదా నీకు? పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా 3 ఉంటారా అన్నాడంట. ఏది కరెక్టు? ఏది కరెక్ట్ కాదు. కాబట్టి పంచపాండవులు, పంచ అంటే 5 అనే సంగతి తెలియనివాడు కూడా వర్ణించాడు. ఎట్లా వర్ణించాడు? మంచం కోళ్ళలాగా వర్ణించాడు. నోటితోనేమో 3 అని చెప్పాడు. చేతి ఎంతమంది చెప్పాడు? 2 చూపించాడు. కరెక్టేనా? ఇలాంటి బాధకులు ఉన్నారేమో నువ్వు కనిపెట్టాల్సిన, పరీక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతివాడి మీద. కాబట్టి లేఖనాల్ని ఏం చేస్తారు? అపార్థం చేస్తారంటే వక్రంగా తిప్పుతారు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం తక్కువవాడికి తన జ్ఞానాన్ని ఉపయోగించేటే నేను తిప్పి చెప్పచ్చు. అదే వాడికి కూడా జ్ఞానం ఉంటే తిప్పటానికి కుదరదా. అందువల్ల విద్యావిహీనులు, చదువు రాని వాళ్ళు ఎలా చెప్తారో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేను బిగినింగ్లో ఈ బైబిల్ సందేశం వింటున్నప్పుడు ఒక ఆయన భయంకరంగా ప్రసంగం చేస్తున్నాడు. అరే బైబిల్ బాగా తెలిసినది అనుకున్నాను నేను.
3వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఇలా చూడండి, ఎలా అపార్థమవుతుందో చూడండి. సందర్భం ఏంటంటే 3 గంటలప్పుడు పేతురు యోహాన్లు యెరూషలేం దేవాలయంలోకి ఎక్కెళ్తున్నారు. దేవాలయం ఎక్కెళ్ళటం అంటే కొండ మీద ఉంటుంది దేవాలయం, పైకి ఎక్కి వెళ్తున్నారు, మెట్లలో గుండా వెళ్తున్నారు యెరూషలేం దేవాలయం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండాను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. దీనికి ఆయన చెప్పాడు ప్రసంగం, శృంగారం అనే దేవాలయం ఒకటి ఉంది, అక్కడ కూర్చోబెట్టారని చెప్పాడు. అదేనా దాని అర్థం? అక్కడేం రాసింది తెలుసా? ఏం రాసిందంటే అక్కడ శృంగారము అను దేవాలయపు ద్వారం. శృంగారము అను దేవాలయపు ద్వారం అంటే యెరూషలేం దేవాలయానికి ఉండేటువంటి గేట్లు ఉంటాయి, డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్లో ఎక్కడ ఏ డోర్ దగ్గర అని చెప్పడానికి ఏం చెప్పాడు? శృంగారము అనే దేవాలయపు ద్వారం. ఏ దేవాలయానికి వెళ్ళారు వీళ్ళు? ఇక్కడ చెప్పాడు, పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కిపోయారు అన్నాడు పైన. అప్పుడు దేవాలయం అంటే ఒక్కటే ఉంది, ఏంటది? యెరూషలేములో ఉండే దేవాలయం, ఇంకెక్కడ దేవాలయాలు లేవు. దానికి గేట్లు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో శృంగారము అనే దేవాలయపు ద్వారం. ఈయన చెప్తున్నాడు శృంగారం అనే దేవాలయం ఉంది అని కూర్చొని చెప్తున్నాడు. చదువు వచ్చినవాడా, చదువు రానివాడా? చదువు రానివాడు. మరి ఇప్పుడు ఆయన ఇలాంటివి ఇదే అర్థం కాకపోతే ఇంకా ఏం చెప్పగలడు? ఈ చిన్న విషయం అర్థం కాలేదనుకో, ఇంకా క్లిష్టమైనటువంటి సిద్ధాంతాలని, బైబిల్లో ఉండే కాన్సెప్ట్స్ని బాగా చెప్పగలడా చదువు రానివాడు? చదువు రానివాడు చెప్పటానికి వీలు పడదు. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతున్నా. And certain man, lame from his mother's womb, was carried, whom they laid daily at the gate of the temple, which is called Beautiful. English lo clear ఉంది కదా? At the gate of the temple, which is called Beautiful. Which is called Beautiful? A gate. అది గేట్ ఆఫ్ ది టెంపుల్. క్లియర్గా ఉంది కదా ఇంగ్లీష్లో? ఎట్ ద గేట్ ఆఫ్ ద టెంపుల్ విచ్ ఈజ్ కాల్డ్ బ్యూటిఫుల్ అంటే శృంగారము అనే ద్వారం. దేనికి ఉంది? దేవాలయానికి. దేవాలయానికి ఉండే గేట్లలో గేట్ పేరేంటి? శృంగారం అనే దేవాలయం. అంటే పెద్ద పెద్ద మీరు సెక్రటేరియట్కి వెళ్తే గేట్స్ ఉంటాయి, గేట్లు ఉంటాయి తెలుసా? సెక్రటేరియట్కి వెళ్తే గేట్లకి పేర్లు పెడతారు. పెద్ద పెద్ద ప్యాలెస్లోకి వెళితే ఉండేటువంటి గేట్లకి ఐడెంటిఫై చేయడానికి పలానా గేట్ ఇది, పలానా గేట్ ఇది అని గేట్లు పెడతారు. అలాగే యెరూషలేములో ఉండే దేవాలయానికి శృంగారం అనే దేవాలయపు ద్వారం. యెరూషలేం దేవాలయానికి ఉండే ద్వారానికి ఒక పేరు. ఇప్పుడు ఇది శృంగారం అనే దేవాలయం అని బోధించామనుకో, ఎక్కడుంది అది? నెక్స్ట్ ప్రశ్న ఏం చేయాలంటే శృంగారం అనే దేవాలయం ఎక్కడుంది? ఉందా? లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేసేటువంటి అవకాశం ఉన్నది. అందువలన గ్రంథం ఎరగనటువంటి వాళ్ళు దేవుని గ్రంథంలో ఉండే సమాచారాన్ని వక్రీకరించేటువంటి ప్రమాదం ఉందా లేదా? ఉన్నది. క్రీస్తు రావాలా? వచ్చాడా? ఎప్పుడో వచ్చాడు. ఎంతమంది? చాలా మంది ఉన్నారు. అందుకని ఏం చేయాలంటే సమస్తాన్ని పరీక్షించాలి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి.
4వ నెంబర్ వేసింది. కీడు కొన్న దగ్గర ఒరిజినల్గా ఏం రాసిందో అండి, కీడు కొన్న చోట బైబిల్లో అయితే నంబర్ వేసి ఉంటుంది. 4వ నెంబర్ క్లిక్ చేస్తే ఏముంది అక్కడ, కీడుగా కనబడు ప్రతిదానికి. కీడుగా కనబడే ప్రతిదానికి ఏం చేయాలట, దూరంగా ఉండండి, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి అని చెప్పాడు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలంటే 1 యోహాను పత్రికలో ఏం చెప్పాడు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి బైబిల్ అని, చర్చ్ అని, బోధకుడని పేరు పెట్టుకున్నవాడు సత్యం చెప్తున్నాడో లేదో పరీక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వారిది. ఇప్పుడు నేను చెప్పేది సత్యమో కాదో నీకు బాధ్యత. ఎలాగో చెప్తాను, నేను ఎక్కువ చెప్పే ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వస్తున్నాయి, తెలుసు కదా, ముసలి వాళ్ళకి పెన్షన్లు. ముసలి వాళ్ళకి పెన్షన్లు వచ్చేటప్పుడు ఆ ముసలి వాళ్ళు 500 రూపాయల నోట్లు పంచుతున్నారు. ఇప్పుడు 4000 పెన్షన్. ఈ 4000 పెన్షన్కి 8 నోట్లు వస్తాయి. వాళ్ళు చదువుకున్నారా, రాలేదు. ఈ 4000 ఇస్తే లోపల పెట్టేసుకుంటారు, తీసుకుంటారా, ఏం చేస్తారు, ఎందుకు లెక్కేసుకుంటున్నారు, ఎందుకు లెక్కేసుకుంటున్నారు? రోజు కనబడే వ్యక్తే ఇచ్చేది, ప్రతి నెల ఇస్తున్నారు. ప్రతి నెల ఇచ్చే వ్యక్తి 4000 ఇస్తుంటే ప్రతిసారి అవునో కాదో ముసలమ్మ, చావుబోయే ముసలమ్మ లెక్క పెట్టుకుంటుంది. అది పరీక్ష అంటే. ఒకవేళ 100 రూపాయల నోట్లు ఇచ్చారనుకో, 39, 40 ఇచ్చారనుకో, 40 నోట్లు లెక్క పెట్టిద్దా, లెక్క పెట్టదామి, లెక్క పెట్టదు. అయ్యా మాకు చదువు రాదయ్యా, బైబిల్ ఎట్టొచ్చిద్దయ్యా అంటుంటది. బైబిల్ తెలీదు, చెవి జాగ్రత్తగా పరీక్షిస్తే ఏది అబద్ధమో ఏది నిజమో తెలీదు. డబ్బులు ఇస్తే ఎలా లెక్క పెట్టావు? 39 నోట్లు ఇస్తే 40 ఇవ్వకపోతే ఏం చేసిద్దామి? ఊరు మొత్తం గందరగోళం చేసేసి 100 రూపాయలు కాజేశారు, నాకు ఇవ్వలేదు, ఊరు మొత్తం కంప్లైంట్ కూడా పెట్టేసేస్తారు. పెట్టరా? మరి దీనికి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? నీకు సత్యాన్ని గ్రహించే ఉద్దేశం లేదు, పరలోకం వెళదామనే ఉద్దేశం. ఆ డబ్బులు వాడుకోవటం ఇష్టం కాబట్టి, తగ్గితే దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఆలోచన చేస్తున్నారు. ఏదో ఒకటి అయ్యా మా ఇంటి దగ్గర ఉంది వెళ్ళిపోతున్నాను, ఏదో ఒక నోట్లు ఇచ్చారని తీసుకుంటారు. కనీసం నోట్లో కొద్ది చినిగిందనుకో ముసలోళ్ళు అస్సలు తీసుకోరు. నోటు నలిగినా కూడా, చినగటం కాదు నలిగినా కూడా తీసుకోరు. అమ్మ మాకు పడవమ్మా, నువ్వు కొత్త నోటి అని చెప్తారు. అంటారా లేదా? మరి దీనికి చినిగినా నలిగినా అబద్ధం చెప్పినా ఏదైనా కూడా మాకు ప్రార్థనే కదా, ఏదో ఒక ప్రార్థన కదా, మేము వెళ్తున్నాం అంటుంటారు. అందుకని క్రైస్తవుడు మెలకువ కలిగిన వాడు, ఏ వయసులో ఉన్నా మెలకువ కలిగిన వాళ్ళు. నేను మళ్ళీ చెప్పే ఎగ్జాంపుల్, ఎక్కువ తిడతంటే బాగా ఎనరు ముసలోళ్ళు. అత్త కోడలు తగాదాడుకుంటున్నారు అనుకో, చచ్చిపోయిందా చెప్తారు వాళ్ళు మాట్లాడుకున్న డైలాగులు. చెప్పరు? ఎలా గుర్తుంటున్నాయి? పొల్లు పోకుండా, ధర్మశాస్త్రంలో సున్నైనా పొల్లైనా పోవట్లేదంటలా, ఏం తిట్టారో కరెక్ట్గా పాజ్ కూడా అలాగే చెప్తారు. ఎలా కుదురుతుంది? చచ్చిపోయిన దాకా ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం పెళ్ళి అయితే ఆ 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పమంటే లైవ్లో చెప్పేస్తారు. సంవత్సరం క్రితం నుంచి ఏంటంటే అది ఒక వాక్యం చెప్పమంటే అక్కట్లా. ఏం కారణం? విని గ్రహించే ఆలోచన లేదు. ఆ మాటల వల్ల నీకు ఉపయోగం ఉందనే ఆలోచన నీకు లేదు. కాబట్టి ఏది చెప్పినా వింటారు. ఎప్పుడు అడిగినా ఏం చెప్పరు, బైబిల్లో ఉన్న వాక్యం చెప్పరు. తగాదులు ఆడుకుంటే మాత్రం బాగా గుర్తుండే అత్తకోడలు తగాదులే కదా. ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకున్నది ఈ 2 తగాదులే బాగా గుర్తుంటాయి. ఇంకెవరి మాటలైనా వదిలేస్తారు కానీ ఈ 2 బాగా గుర్తుండవు ఉంటాయి. అందువలన నేను చెప్పే సమాచారం ఏంటంటే, ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి దాని గురించి మనం వినబోతున్నాం. కాబట్టి మీరు శ్రద్ధగా వీటికి సంబంధించి బైబిల్లో ఉన్న లేఖనాలు ఎక్కడెక్కడ ఉంటాయో మీరు ఇంటి దగ్గర చదివిరండి. మీరు ఒకసారి ఇంటి దగ్గర కూడా చదవండి. నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మరలా పరిశోధించండి, పరీక్షిస్తే మీకు సత్యం తెలిసిద్ది. లేకపోతే మీ ఇష్టమైన ఏదో ఒక సిద్ధాంతానికి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందువలన ఈ 3 సిద్ధాంతాలు చెప్పాను. ఒకటి 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో పరిపాలన కంటే ముందు
సంఘం ఎత్తబడిద్ది అనేది, దాన్ని ప్రీ మిలీనియలిజం. తరువాత పోస్ట్ మిలీనియలిజం, అసలు 1000 ఏండ్ల పరిపాలన లేదనేది ఈ మిలీనియలిజం అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు రాబోయే ముందు ఏం జరుగుతుందని చెప్పాడంటే, ఒకటి కరువులు వస్తాయి, వరదలు వస్తాయి, విపత్తులు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం అలాగూ వస్తుంది. ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి అంత్యక్రీస్తు వస్తాడు. ఇందులో చెప్పినటువంటి సందేశం ఇవి వాస్తవాలేనా అంటే, ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి యుద్ధాలు? యుద్ధాలు ఎప్పుడు జరుగుతున్నాయి? రాజ్యాలు ఎప్పుడున్నాయో అబ్రహాం సమయంలోనే యుద్ధం జరిగింది. జరిగిందా లేదా? మోషే యుద్ధాలు చేశారా లేదా? యెహోషువ యుద్ధం చేశాడా లేదా? న్యాయాధిపతులు యుద్ధం చేశారా లేదా? సౌలు రాజు యుద్ధం చేశాడా లేదా? దావీదు యుద్ధం చేశాడా లేదా? రాజులందరూ యుద్ధాలు చేశారా లేదా? మరి యుద్ధ సమాచారం వినేటప్పుడు ఇది కామనా కాదా? మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఉంది. కరువులు లేవా? యెరూషలేము ముట్టడప్పుడు క్రీస్తు పూర్వం కరువు రాలేదా? వచ్చింది. తగాదలు లేవా? ఉన్నాయి. ఈ విషయాలు దేనికి వర్తించాలి అనేటువంటి సంగతి అర్థం కాకుండా చెప్తున్నా. ఆ తర్వాత యేసుక్రీస్తు తిరిగి యెరూషలేముకి వస్తాడు. ఏమొస్తాడు? యెరూషలేముకి వస్తాడు. యూదులందరూ క్రైస్తవులైపోతారు. యూదులందరట ఏమైపోవాలి? ఇది జరగాలంటే యూదులందరూ క్రైస్తవులు. మరలా యెరూషలేములో దేవాలయము మరలా నిర్మించబడాలి. ఇది జరగాలంటే ఏం జరగాలంట? నంబర్ 1, యూదులందరూ క్రైస్తవులు అవ్వాలి, క్రీస్తు విరోధులు అవ్వాలి. తర్వాత యూరప్లో రోమా సామ్రాజ్యం మరా స్థాపించబడాలి. యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతుండాలి. ఆ తర్వాత యెరూషలేములో దేవాలయము మరలా కట్టబడాలి. పాత నిబంధనలో ఉండేటువంటి బలి అర్పణ, సాక్రిఫిషియల్ సిస్టమ్ పునరుద్ధరించబడాలి. ఇది జరిగినప్పుడు, అవన్నీ జరిగితే అప్పుడు ర్యాప్చర్ జరిగిద్దట. ఎత్తబడేటువంటి సమయం, సంఘం ఎత్తబడేటువంటి సమయం అప్పుడు వస్తుందట. అప్పుడు దాకా ఆ తర్వాత భూమి మీద ఎత్తబడిన తర్వాత మహాశ్రమలు, శ్రమలంటే శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. అప్పుడు ఏం జరుగుద్దంటే, తూర్పు రాజులు ఏం చేస్తారంటే పాలస్తీన్లో ఉండేటువంటి వాళ్ళకి మెగిద్దు అనేటువంటి ప్రాంతంలో గొప్ప యుద్ధము, ఆర్మిగెద్దెన్ యుద్ధం అనేటువంటిది జరిగిద్ది అనేటువంటిది ఒక సిద్ధాంతం ప్రపంచంలోకి పాతుకుపోయింది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి వివరాలు వచ్చేవారు సంగతులు మనం ఆలోచన చేస్తాం. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు, 1000 ఏండ్లకు పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడి శ్రమలు ఉంటాయా, అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన అది ఉన్నదా లేదా అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభు యొక్క రాకడ అంటే యేసుక్రీస్తు మరలా వస్తే ఏం జరిగిద్ది, ఎంతకాలం ఉంటుంది క్రీస్తు వచ్చేటువంటిది, ఏం జరుగుతుంది అనేటువంటిది గ్రంథంలో మనకు వివరాలు ఉన్నాయి. వాటిని మనం స్టడీ చేస్తాం. మీ అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.